ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హైవే ఎక్కి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కువసేపు నడపడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి 2 అవర్ పైన కంటిన్యూస్ గా నడపడం వల్ల కొద్దిసేపటికే మన బ్రెయిన్ అనేది కంట్రోల్లో లేకుండా పోతుంది. ఎందుకంటే ఆపోజిట్ లో వెహికల్స్ వస్తూ ఉంటాయి, రోడ్ అనేది చాలా సేపటికి ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ కనిపించవు, కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాము. రోడ్డు మధ్యలో ఉండే వైట్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటినే చూస్తూ కంటిన్యూగా నడిపేయడం, పాస్ అవుతున్న చెట్లు, వాతావరణం, ఇదంతా కూడా మన బ్రెయిన్ ని హిప్నటైజ్ చేస్తుంది. అప్పుడే మన బ్రెయిన్ అనేది మన కళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం, అనుసంధానం అనేది కోల్పోతుంది. మెదడు నుంచి మనకు హ్యాండ్స్ కి గానీ కాళ్ళకి గానీ సిగ్నల్స్ అనేవి చాలా లేట్ గా స్పందించడం జరుగుతుంది అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఇదే టైంలో ముందు నుంచి వస్తున్న వెహికల్, వెనుక నుంచి వస్తున్న వెహికల్, పక్క నుంచి వస్తున్న వెహికల్, ఓవర్టేక్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎంత స్పీడ్ లో వస్తున్నాయి, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, మనం మిర్రర్ లో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నా కూడా ప్రాపర్ డిస్టెన్స్ లోనే వస్తుందా, అసలు ఎంత స్పీడ్ లో వస్తుంది, వాటికి తగ్గట్టు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనే సిగ్నల్స్ కూడా చాలా లేట్ గా అందించడం. బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది, కాకపోతే అందులో కాస్త డిలే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక దీనికి వైట్ లైన్ ఫీవర్ అని పేరెందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనకు హిప్నోటైజ్ చేసే వాళ్ళు సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో మనకి వైట్ అండ్ బ్లాక్ లేయర్స్ తో ఉన్న ఒక సర్కిల్ ని గానీ ఏదైనా ఇమేజ్ ని గానీ చూపిస్తూ హిప్నోటైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది కంటిన్యూగా చూసినప్పుడు మన కళ్ళ ద్వారా మన బ్రెయిన్ అనేది హిప్నోటైజ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధానం జరుగుతుంది మనం రోడ్డు మీద కంటిన్యూగా వెళ్ళడం వల్ల. ఎప్పుడైతే కంటిన్యూగా నడిపిస్తున్న రోడ్డు మీద ఉన్న వైట్ లైన్స్ అనేవి ఒకే విధంగా చూస్తూ ఉంటామో, అటు ఇటు వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయో, అప్పుడే మన కళ్ళు అనేవి హిప్నోటైజ్ చేసేస్తాయి బ్రెయిన్ ని. ఈ టైంలో మన కళ్ళు చూస్తున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మన బ్రెయిన్ రికార్డ్ చేసుకోవడం మానేస్తుంది. మన ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడనో ఉంటాయి. కుటుంబ సమస్యలు కావచ్చు, ప్రెజర్స్ కావచ్చు, ఆఫీస్ ప్రెజర్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెజర్స్ కావచ్చు, ఇంకా ఏవైనా ఏటేటో వెళ్తూ ఉంటుంది. ఒక్కోసారి అయితే అసలు మనకు సంబంధమే లేని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, అంటే ఊహాతీతంగా ఉంటాయి, క్రియేటివిటీ వల్ల వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఆలోచనలు, విచిత్రమైన ఆలోచనలు. ఇవన్నీ కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ రోడ్ హిప్నోసిస్ లేదా హైవో హిప్నోసిస్, వైట్ లైన్ ఫీవర్ ఎప్పుడు వస్తుంది అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళడం వల్ల, లేదా ఒత్తిడి రావడం వల్ల, నిద్రలేమి వల్ల, పని ఒత్తిడి వల్ల, నైట్ టైం ట్రావెల్ చేయడం వల్ల, ఎదురుగా వస్తున్న వెహికల్స్ యొక్క లైట్స్ వల్ల, మనం వెళ్తున్న దారిలో చేంజెస్ అనేవి ఉండాలి. అంటే ఒకలా చూస్తున్న ఇమేజ్ ఇంకోలా చూడాలి. గతుకులు రావడం కూడా ఒక అంతకు మంచిదే. గతుకులు వస్తుంటే మనం బ్రెయిన్ ఉన్నట్టుండి యాక్టివ్ అయిపోతుంది.